ఈ ప్రాంగణం వస్తే తెలిసింది మన శరీరంలో ఇన్ని అవయవాలు ఉంటాయి, ఇన్ని నాడులు ఉంటాయి, ఇంత కర్మాగారం ఉంటారని మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని అవయవాలకి మనం శుద్ధి చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనకు ధ్యానం నేర్పినది. ప్రస్తుతానికి ఎవరైనా దాన్ని మనం ఎదిరించలేకపోతే కొంతకాలానికి మనకి అది బెండ్ అవుతుంది. కానీ మన మార్గం అనేది మనం విడిచిపెట్టకూడదు. అనుకుంటాం మనం కెరటాలు అయిపోయిన తర్వాత నేను సముద్రం మీద స్నానం చేస్తామని అనుకుంటాం. కానీ కెరటం అనేది దానికి సమాప్తం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, అందు గురించి ఎప్పుడైతే మనకు సమయం దొరికిందో ఆ సమయాన్ని మనం వినియోగించుకొని అని చెప్పి చూడండి, శరీర భోగాలతో కానీ ఇంద్రియాలకు అధికంగా అహంకారాన్ని మనం పక్కన పెట్టి ప్రాపంచిక జీవితంలో మనం ఎప్పుడైతే బ్రతుకుతామో